హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మంచి స్నాక్ ఐటమ్ అండి, పొటాటో బ్రెడ్ రోల్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బర్త్డే పార్టీస్, ఈవినింగ్ స్నాక్స్, అలా చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటుంది. దీనికోసం అయితే బంగాళాదుంపని ఉడికించి తొక్క తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు వేయాలి. నేనైతే 3/4 టీ స్పూన్ వేసాను. మీ రుచికి తగ్గట్టు వేయండి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ చిల్లీ పౌడర్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేయాలి. కొద్దిగా కొత్తిమీరాకు, అది కూడా సన్నగా కట్ చేసి వేయాలి. చీజ్ అయితే మీ ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే మోజరెల్లా చీజ్ కొద్దిగా వేసాను, ఎక్కువ వేయలేదండి. మంచి టేస్ట్ వస్తుంది. నాకు చిన్న బాబు ఉన్నాడు, తన కోసం కొంచెం స్పైసెస్ అవి తక్కువగా వేసి సపరేట్గా చేస్తున్నాను. ఇంక ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేసి బ్రెడ్ తీసుకొని ఎడ్జెస్ అనేవి కట్ చేయాలి. కట్ చేసి వాటర్లో ఒక్కసారి అలా ఫాస్ట్గా ముంచి తీయాలి. నానబెట్టకూడదండి, జస్ట్ వన్ సైడ్ అలా డిప్ చేసి తీసేసి ఇలా ప్రెస్ చేస్తే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. అలాగే ఫ్లాట్గా ఉంచి 2 చేతుల మధ్యలో పెట్టి నొక్కేస్తే వాటర్ బయటకు వచ్చేస్తాయి. ఊరికే డిప్ చేస్తే చాలండి వన్ సైడ్. ఇంకా దీన్నైతే చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరీ గట్టిగా నొక్కకూడదండి, ఊరికే జెంటిల్గా అలా ఒకసారి రోల్ చేయండి. ఇప్పుడు మనము పొటాటో స్టఫింగ్ చేసుకున్నాం కదా, దాన్నైతే ఇదిగోండి కొద్దిగా తీసుకొని మధ్యలో పెట్టేసి మంచిగా రౌండ్గా రోల్ చేసుకోవాలి. స్టిక్ అయిపోతుందండి బ్రెడ్, ఈజీగా తడిసిపోయింది కదా, మంచిగా స్టిక్ అయిపోతుంది. స్టఫింగ్ బయటికి అస్సలు రాదు. ఎడ్జెస్ని లైట్గా ప్రెస్ చేసుకోండి, అంతే అండి. ఇంకా వీటినైతే డీప్ ఫ్రై చేసుకోవడమే. చక్కగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మరీ వేడెక్కకూడదండి, బ్రెడ్ మాడిపోతుంది. మంచిగా ఆయిల్ మీడియం హీట్కి వచ్చిన తర్వాత మనం చేసుకున్న రోల్స్ అయితే ఆయిల్లో వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ అయితే పడుతుందండి. అంటే బ్రెడ్ని కూడా వాటర్లో డిప్ చేసాం కదా, కొంచెం టైం తీసుకుంటుంది. మనకి లోపల చీజ్ అది కూడా మెల్ట్ అవుతుంది. చీజ్ నేను కొద్దిగానే వేసానండి, ఇష్టమైతే వేయొచ్చు, మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు. కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 3 మినిట్స్లో అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా మిగతావన్నీ కూడా ఇలాగే రెడీ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. పొటాటో ఒకటి మనము ఉడికించి పెట్టుకుంటే మిక్స్ చేసుకొని బ్రెడ్లో పెట్టేసుకొని రోల్ చేసి ఇలా డీప్ ఫ్రై చేయడమే. ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టారంటే పిల్లలు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారండి ఫ్యామిలీలో. లేదు అనుకుంటే ఇదే స్టఫింగ్లో బ్రెడ్ని పౌడర్ చేసేసి కలిపేసి మనము చిన్న చిన్న నగ్గెట్స్లా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి లోపల అనేది మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఆల్రెడీ ఉడికిన పొటాటోనే కాబట్టి చక్కగా కొత్తిమీర, పెప్పర్ పౌడర్ వేసాము, చీజ్ వేసాము, మంచి ఫ్లేవర్ ఉంటుంది. పైన బ్రెడ్ అనేది క్రిస్పీగా ఉంటుంది.